సిల్వర్ ఈజ్ ద న్యూ గోల్డ్. ఇది కేవలం వీడియో టైటిల్ కాదు, దీని వెనుక నా చాలా నెలల రీసెర్చ్ ఉంది. మరి ఇప్పుడు ఆ రీసెర్చ్ మొత్తాన్ని మీతో షేర్ చేయబోతున్నాను. ముందుగా మనం తెలుసుకోవాల్సింది సిల్వర్ చరిత్ర గురించి. సిల్వర్ బంగారం లాగే ఒక విలువైన లోహం. వేల ఏళ్ల క్రితం నుండి ప్రపంచం మొత్తాన్ని దాని యొక్క కరెన్సీ లాగా వాడేది. అంటే ఇంట్లో పెట్టుకునే వస్తువు కాదు. అప్పట్లో డబ్బు అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే. కానీ తర్వాత పేపర్ మనీ అంటే మనం ఇప్పుడు వాడే కరెన్సీ నోట్లు వచ్చాక ఆ గోల్డ్ అండ్ సిల్వర్ కరెన్సీల వాడకం ఆగిపోయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వేల ఏళ్లుగా గోల్డ్ అండ్ సిల్వర్ మధ్యలో ఉన్న రేషియో 10 to 20 టైమ్స్ మధ్యలో ఉండేది. అంటే 1 గ్రామ్ బంగారం ఈజ్ ఈక్వల్ టు 10 నుంచి 20 గ్రాముల సిల్వర్. కానీ పేపర్ కరెన్సీలు పాపులర్ అవుతున్న కొద్దీ ఆ రేషియో పెరిగి 50-60 టైమ్స్కి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు నవంబర్ 2025లో ఆ రేషియో 80 టైమ్స్గా మారింది. అంటే 1 గ్రాము బంగారం ఈజ్ ఈక్వల్ టు 80 గ్రాముల సిల్వర్. ఇప్పుడు మీరు కూడా ఆలోచిస్తున్నారేమో ఇంత తేడా ఎందుకని. దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, గోల్డ్ ఓవర్ వాల్యూడ్, లేదా సిల్వర్కు డిమాండ్ తక్కువని. కానీ లోతుగా రీసెర్చ్ చేయగానే తెలిసింది ఏంటంటే ఈ 2 కారణాలు తప్పు. గోల్డ్ ఓవర్ వాల్యూడ్ కాదు, ఎందుకంటే గోల్డ్ విలువ మారదు, మారేది కరెన్సీ విలువ. ఇన్ఫ్లేషన్ పెరిగితే కరెన్సీ విలువ పడిపోతుంది. దాంతో మనకు గోల్డ్ విలువ పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ అసలు పెరుగుతుంది గోల్డ్ కాదు, పడిపోయేది కరెన్సీ. మరి సిల్వర్కు డిమాండ్ తక్కువ? అస్సలు కాదు. సిల్వర్ గత కొన్నేళ్లుగా స్ట్రక్చరల్ డెఫిసిట్లో ఉంది. డిమాండ్ సప్లై కంటే ఎక్కువగా ఉంది. డిమాండ్ బాగా పెరిగిపోతుంది, కానీ సప్లై ఏమో అందుకోలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ కేవలం ప్రెషియస్ మెటలే కాదు, ఇండస్ట్రియల్ మెటల్ కూడా. ప్రతి ఏడాది మైనింగ్ అండ్ రీసైక్లింగ్లో కలిపి వచ్చే సిల్వర్తో సుమారు 67% ఇండస్ట్రీలో వాడబడుతుంది. మరి ఇది తగ్గడం లేదు, ఏటా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే సిల్వర్కు ఉన్న ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ ఇంకో చీప్ మెటల్లో దొరకదు. మనం సిల్వర్ అంటే వీటినే అనుకుంటాం కదా, ఆడవాళ్ళు వేసుకునే గజ్జెలు, లేక పాత్రలు, లేక మంగళహారతులు, లేక విగ్రహాలు, లేక ఆభరణాలు, అంతే కదా. కానీ కాదు, మనకు తెలియకుండానే మన చుట్టూ ఎక్కడ చూసినా సిల్వర్ వాడుతున్నారు. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి, సుమారు 50 గ్రాముల సిల్వర్ ఉంటుంది. మీ ఇంట్లో లేదా ఆఫీస్లో ఉన్న సోలార్ ప్యానెల్స్, అందులో కూడా సిల్వర్ ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన AI డేటా సెంటర్స్లో కూడా సిల్వర్ని వాడుతారు. మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్లో కూడా సిల్వర్ ఉంటుంది. ఇవన్నీ సిల్వర్ లేకుండా అసాధ్యం. వీటి అన్నిట్లో సిల్వర్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సిల్వర్ డిమాండ్ అంతగా పెరుగుతున్నప్పుడు సప్లై కూడా అంతే వేగంగా పెంచగలమా? దాని ఆన్సర్ నో. ఎందుకంటే చాలాసార్లు సిల్వర్ మైనింగ్ యొక్క బై ప్రోడక్ట్. అంటే కాపర్ లేదా జింక్ త్రవ్వితే దాంతో పాటు సిల్వర్ వస్తుంది. అంటే దాంట్లో ఉన్న సిల్వర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మరియు ఎలక్ట్రానిక్స్లో వాడిన సిల్వర్ని రికవరీ చేయడం కూడా అంతిక తేలిక కాదు. అందుకనే సిల్వర్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగినా సప్లై వెంటనే పెంచే ఆప్షన్ లేదు. రీసైకిల్ చేయడమే ఒక మార్గం, కానీ అది కూడా చాలా కష్టం. కాబట్టి సప్లై స్థిరంగా ఉండి డిమాండ్ పెరుగుతుంటే మీకు తెలుసు కదా ఏమవుతుందో, ధరలు పెరుగుతాయి. ఇది కేవలం ఇండియా విషయం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫెనామినా. ఇండస్ట్రీలకైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సిల్వర్ డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు సిల్వర్ ధరలు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తాయో దీన్ని ఎవరూ ప్రెడిక్ట్ చేయలేరు. కానీ ఈ అన్ని పరిణామాలు చూసుకుంటే సిల్వర్ రేట్ ఇంకా పెరిగే అవకాశం తప్ప తగ్గే అవకాశం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.